ఒకరోజు సాయంత్రం వార్ రూమ్ అంటారు. కాంగ్రెస్ పార్టీ సీరియస్ డిసిషన్స్, పెద్ద డిసిషన్స్ తీసుకోవడానికి ముందు చేసే మీటింగ్ హాల్ను వార్ రూమ్ అంటారు వాళ్ళు. వార్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది, అలాగే తెలంగాణ అంశం పైన అయిపోతుంది అని చెప్పి వార్తలు వచ్చి సాయంత్రం 7 గంటలకు 8 గంటలప్పుడు 8 కూడా కాదు, ఇంకా ఆలస్యమైనట్టుంది, 10-10:30 అయినట్టుంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి, శేఖర్ కంగ్రాచులేషన్స్, అయిపోయింది, నీ కోరిక తీరింది, వార్ రూమ్లో నిర్ణయం జరిగింది, రేపు పొద్దున మేడం నుంచి నీకు కాల్ వస్తుంది, ప్రకటన జరుగుతుంది అని చెప్పిండ్రు. ఈసారి పొద్దునే 6 కాకముందే లేచి తయారై కూర్చున్నారు. ఇక ఏ ఫోన్ వచ్చినా అదే ఫోన్ అనుకుంటున్నాడు, అంత ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లలు గుర్తొస్తుండే, తల్లిపార కొరకు ఎదురు చూసే పిల్లలు కావచ్చు, తండ్రి ఏదైనా కొనిస్తా అంటే ఎప్పుడు వస్తాడో, మా నాన్న ఊరి నుంచి ఎప్పుడు తెస్తాడో ఎదురు చూస్తున్న పిల్లలు కావచ్చు. ఆ పద్ధతుల్లో 11-11:30 పైకి రండి అయ్యజ్ గారు, ఆర్ఎల్ గారు, చూస్తూ ఉన్నాం. చివరికి 12 గంటలకు పాపం ఇదే గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. సారీ శేఖర్, జరిగిపోయింది మోసం, రాత్రి 12ంటికి రంగంలో దిగినరు సమైక్యాంధ్రులు మొత్తం, చంద్రబాబు నాయుడుతో సహా. కాంగ్రెస్లో ఒకడున్నాడు దొంగ, సోనియా గాంధీ దగ్గర, వానికి 200 కోట్లు ఆఫర్ చేసిండ్రు, వాడు ఇప్పుడు డిసిషన్ మార్చేసిండ్రు, అయిపోయింది, ఇక కోల్డ్ స్టోరేజ్లో పడేసిండ్రు, ఇక నువ్వు పో, కాంగ్రెస్ను తరిమేసి తెలంగాణ తెచ్చుకో కేసీఆర్, వేరే మార్గం లేదు అని చెప్పిండు గోవర్ధన్ రెడ్డి గారు. ఇంతమించి మార్గం లేదు. ఇక ఒక్కసారి నాకు ఈ కాంగ్రెస్ పరిస్థితి తెలుసు కదా, నాకు వార్ రూమ్లో నుంచి జరిగిన నిర్ణయం కోల్డ్ స్టోరేజ్లో పడేసిందంటే ఇంక రాదు అది బయటికి, వీళ్ళని తన్ని బుద్ధి చెప్తే తప్ప సాధించుకోలేవు, ఇక వీళ్ళని నమ్మకు, ఇక నీ పోరాటంలో నువ్వు అని చెప్పిండు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే కరీంనగర్ మేధో మదనం చేసుకున్నాం, ఆ నుంచి ఇక్కడ చూడబెట్ట సభకు వచ్చినాం. దీనికంటే ముందు ఎప్పుడైతే మొదటిసారి చర్చలు చేసి మోసం చేసి పంపించిండ్రో, ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి కుట్రలు చేసి పార్టీని కూడా చేయాలి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో కేసీఆర్ ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో, ఆమరణ దీక్ష, అందరం భయపడ్డం, వందలాది మంది వేలాది మంది కూడా భయపడడం, నాకు చెప్పడం, వద్దన్న ఎట్టి పరిస్థితులు కూడా కూర్చొని ఒకసారి నువ్వు అని చెప్పి, మిగతా మిత్రులు కూడా, పార్టీలో ఉండే సీనియర్లు కూడా, నువ్వు ఒప్పుకుంటున్నావా ఈ నిర్ణయాన్ని, ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు, ఆపాలి కదా మనం సార్ను అని చెప్పి. నిజమే, నేను కూడా ఒప్పుకోవట్లేను అని చెప్పిన, నేను కూడా ఒప్పుకోవటం లేదు, లోపల ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఇంకొన్ని విషయాలు మాట్లాడిన, ఇప్పుడే చెప్పలేనవి. తర్వాత నేను తప్పకుండా సారు జీవిత చరిత్రలో నా ఆత్మకథను రాస్తే మాత్రమే రాస్తాను.